చలితో వణికిపోతున్న ఏపీ జనాలను వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడిందని తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. సంక్రాంతికి ముందు దక్షిణాది రాష్ట్రాలపై తుఫాను ముప్పు పొంచి ఉంది. సంక్రాంతి వేళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కంగారు పెడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత తీవ్రమైంది. ప్రస్తుతం ఆ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా శ్రీలంక వైపు నెమ్మదిగా కదులుతోందని ఐఎండీ అధికారులు పేర్కొన్నారు. తీవ్ర తుఫానుగా మారి ఇవాళ సాయంత్రానికి శ్రీలంకలో హంబన్తోట, బట్టికోల మధ్యలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తుఫాను ప్రభావంతో ఇవాళ రేపు తమిళనాడు, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక దక్షిణ కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. తుఫాను ప్రభావంతో శ్రీలంక, తమిళనాడులో ఇవాళ రేపు ఆదివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ చెబుతోంది. తుఫాన్ దృష్ట్యా విశాఖ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, గంగవరం, కాకినాడ ఓడరేవుల్లో 1వ నెంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ స్పష్టం చేసింది. తీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశాలున్నాయని తెలిపింది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశాలుంటాయి కాబట్టి వేటకు వెళ్లే మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. తీర ప్రాంతాల్లోని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.